జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణ ఆశయాలను తెలంగాణ ఆశయాలను భారత్ మాతా కీ భారత్ మాతా కీ. యాద్ చేసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రం కోసం సుష్మామ్మ తన్లాటను. సకల జనులు ఒక్కటై తెలంగాణ కోసం కొట్లాడుతుంటే సీమాంధ్ర ఎంపీల లాబియింగ్ వల్ల బిల్లు పెట్టుడు ఆలస్యం చేసింది యూపీఏ సర్కారు. పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని కొట్లాడిన ఎంపీలు కొందరే. ఇక టీఆర్ఎస్ కు 2 ఎంపీలు ఉండిరి. ఆ టైంలో పార్లమెంట్ లో తెలంగాణ గొంతుకైంది సుష్మా స్వరాజ్ మేడం. ఎందుకు రాష్ట్రం ఇయ్యాలనో వివరంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెడితే మేం మద్దతు ఇస్తామని మాటిచ్చింది బీజేపీ తరపున. आप बिल लाइए, हम सब साथ देंगे और तेलंगाना का निर्माण होना चाहिए. అప్పటికే 100 మంది అమరులయ్యిండ్రు. తెలంగాణ తల్లుల కడుపు కోతం చూడలేక ఓ తల్లిగా గొప్ప సందేశం పంపింది మన బిడ్డలకు. సోదర సోదరి మనులారా, తెలంగాణ కోసం బలిదానం వద్దు, తెలంగాణ చూడడానికి బ్రతకాలి. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షం లీడర్ గా సుష్మమ్మ వల్కిన మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ఈ ఉద్యమకారులకు.